హాయ్ ఆల్, మీరు చూస్తున్న ఇమేజెస్ చాట్‌జీపీటీ ద్వారా సింపుల్గా 1 క్లిక్ అండ్ 1 ప్రాంప్ట్తో క్రియేట్ చేసినవి. మీరు ఇలాంటి ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే 3 సింపుల్ స్టెప్స్లో మీరు ఇమేజ్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. స్టెప్ నెంబర్ 1 ఏంటంటే, అట్ ద బిగినింగ్ నేను ఒక 10 శాంపిల్ ఇమేజెస్ ఇచ్చాను. దాంట్లో నుంచి ఏదో ఒక మీకు నచ్చిన ఇమేజ్ తీసుకోండి. ఆ ఇమేజ్కి ఒక నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ అంటే అది ప్రాంప్ట్ నెంబర్ అనమాట. నేను డిస్క్రిప్షన్లో ఆ ప్రాంప్ట్ నెంబర్ అనేది ఇచ్చాను. సో మీకు ఏ ఇమేజ్ నచ్చితే ఆ ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. మీ ఫేస్ ఇమేజ్ అంటే ఖాళీ మీ ఫేసే అండి, మెడ వరకు ఆర్ మీ చెస్ట్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాబు చూపిస్తున్నాను చూడండి, అలాగా. సో అలా ఇచ్చినాం అనుకోండి, ప్రాంప్ట్ అనేది చాట్‌జీపీటీ చాలా క్విక్గా అండర్స్టాండ్ చేసుకొని ఈజీగా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ ఇమేజ్ నచ్చకపోతే అనదర్ ఇమేజ్ అని ఇవ్వండి, అది ఇంకొక ఇమేజ్ జనరేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్న ఇంకో ఇమేజ్ అట్లాగా. సో లాస్ట్ వరకు చూడండి, నేను ఒక టిప్ చెప్తాను, అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు లాస్ట్లో ఒక టిప్ చెప్తా అన్న కదా, మీరు సోషల్ మీడియాలో కానీ ఎక్కడో కానీ ఒక ఇమేజ్ జనరేట్ చేసి ఉంటారు, మనకు అది నచ్చింది. సో ఆ ఇమేజ్ ప్రాంప్ట్ అనేది మనకు అస్సలు తెలియదు, కానీ ఆ ఇమేజ్ నచ్చింది, మనం చేసుకోవాలనుకుంటాం. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, మనము ఆ ఇమేజ్ అనేది ఫస్ట్ మనము డౌన్లోడ్ చేసుకొని కొన్ని స్టెప్స్ ఫాలో అయితే చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ అనేది నాకు నచ్చింది. సో ఆ నచ్చిన ఇమేజ్ని ఏం చేశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ చూస్తున్నారు కదా, ఇదే ఇమేజ్ నాకు బాగా నచ్చింది. సో ఇమేజ్ ప్రాంప్ట్ అనేది మీరు డౌన్లోడ్ కానీ స్క్రీన్ షాట్ కానీ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా. సో ఈ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత చాట్‌జీపీటీలోకి వెళ్ళిన తర్వాత చాట్‌జీపీటీలో ఈ ఇమేజ్ అనేది అప్లోడ్ చేసి కన్వర్ట్ దిస్ ఇమేజ్ ఇంటూ ప్రాంప్ట్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనము ప్రొసీడ్ అయినాం అనుకోండి. వన్స్ ప్రొసీడ్ అయిన తర్వాత ఆ ప్రాంప్ట్ అనేది చాట్‌జీపీటీ అండర్స్టాండ్ చేసుకొని ఆ ప్రాంప్ట్ అనేది జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అది జనరేట్ చేసింది. మనం ఏం చేయాలంటే ఆ ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకొని మనకి వేరే ట్యాబ్ సేమ్ చాట్‌జీపీటీ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్రాంప్ట్ అనేది అక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకునే ముందు మన ఇమేజ్ ఏదైతే ఉందో అది అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత మనం ప్రాంప్ట్ పేస్ట్ చేసిన తర్వాత ఆ ప్రాంప్ట్ ఒకసారి మంచిగా ఎడిట్ చేయాలి. ఎడిట్ అంటే అక్కడ యంగ్ మ్యాన్ అని ఉంది కదా, మ్యాన్ని నేను బాయ్ చేసిన, ప్లస్ ఆయన బాడీ కొంచెం డిస్క్రైబ్ చేస్తుంది, షోల్డర్ లైన్, హెయిర్, థిక్ మస్టాచ్ అన్ని. అవన్నీ నేను డిలీట్ చేసేస్తున్నా. అవన్నీ డిలీట్ చేసేసి అటాచ్డ్ ఇమేజ్ ఫేస్ రిఫరెన్స్ అని పెడుతున్నా. అట్లా పెడితే ఏమవుతుంది అంటే చాట్‌జీపీటీ ఇక్కడ ఫేస్ వచ్చినా కానీ ఈ బాబు ఫేస్ అనేది తీసుకుంటుంది. సో అట్లా చేసి నేను ప్రాంప్ట్ అనేది ఇచ్చేసిన తర్వాత ఒకసారి చూద్దాం ఎట్లా జనరేట్ చేస్తుందో బాబు ఇమేజ్. నేను డిస్క్రిప్షన్లో ఈ ప్రాంప్ట్ కూడా పెడుతున్నాను, కావాలంటే మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి జనరేట్ చేస్తుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది, అప్ టు 3 to 4 minutes. ఆ తర్వాత జనరేట్ అవుతుంది. సో ఇది ప్రాంప్ట్. సో ఈ ప్రాంప్ట్ మనం పేస్ట్ చేసినాము. సో ఫైనల్ రిజల్ట్ అనేది ఒకసారి చెక్ చేద్దాము. సో దిస్ ఈస్ ద ఇమేజ్ విచ్ వీ యూస్డ్. సో మనం ఇమేజ్ అనేది ఇలాగే కావాలనుకున్నాం. సో ఆల్మోస్ట్ ఇట్లనే వచ్చింది. మీకు ఏ ఇమేజ్ నచ్చిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.